Yeah, next one very important topic, multiplication. Multiplication. సో మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఈ మ్యాథ్స్ గాని, ప్యూర్ మ్యాథ్స్ గాని తీసుకుంటే దీంట్లో ఏ ఏ క్వెషన్ అయినా సరే సింప్లిఫికేషన్ పార్ట్ ఉంటది. ఈ సింప్లిఫికేషన్‌లో మాక్సిమం 99% మల్టిప్లికేషన్ ఇంక్లూడ్ అయి ఉంటది. సో మల్టిప్లికేషన్ మీద ట్రిక్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా ఆన్సర్ చేస్తారు. సో దీని మీద కూడా మనకి చాలా మంచి షార్ట్‌కట్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్స్ రావాలంటే టేబుల్స్ రావాలి. టేబుల్స్ ఎంత రావాలి? మినిమమ్ ఒక 9 టేబుల్స్ వచ్చుండాలి. ఎవరికైతే 9 టేబుల్స్ వచ్చాయనుకో వాళ్ళకి మినిమమ్ అప్ టు 20 టేబుల్స్ వరకు ఒక 3 మినిట్స్‌లో మీకు నేర్పిస్తా. సో చూద్దాం ఒకసారి. టేబుల్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మల్టిప్లికేషన్స్‌లో టేబుల్స్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ tables. So shortcut tricks. I will take some examples. For example, 13 into 7 like that, 19 into 6, 17 into 7, 16 into 8, 18 into 9, 12 into 7, 14 into 8, 15 into 7. సో ఇప్పుడు మనం జనరల్‌గా ఏందంటే టేబుల్స్ ఎవరైనా చెప్పమంటే డైరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 13 7 చెప్పమంటే డైరెక్ట్ చెప్పరు. సో లైక్ 13 1 13, 13 2 26, 13 3 39 ఇలా రీడ్ చేసుకుంటూ పోతే గానీ వాళ్ళకి 13 7 రాదు. నెక్స్ట్ ఏందంటే మళ్ళీ వీళ్ళు దీన్ని మల్టిప్లై చేస్తారు. సో అలా మల్టిప్లై చేయకుండా డైరెక్ట్‌గా మనం ఇప్పుడు అప్ టు 20 టేబుల్స్‌ని ఒక 2 మినిట్స్‌లో ఎలా గుర్తుంచుకోవాలి? ఎలా చేయాలి? చాలామంది ఏందంటే వీటిని బట్టి పడుతుంటారు. ఈ బట్టి పడకుండా లాజిక్ అప్లై చేసేసి ఎలా ఫాస్ట్‌గా చేస్తారు చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఇక్కడ 13 7 ఉంది కదా! 13 7 ఉంది. ఇది 7. సో అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్‌లో ఈ 70కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. సో అంటే ఇక్కడ మన 7 ఉంది. 70కి ఏం యాడ్ చేయబోతున్నా? 70కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 19 6 అంటే 60కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 17 7 అంటే 70కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 16 8 అంటే 80కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. సో అంటే నీ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోవాలి. సో 18 9 ఉంది కదా! సో 90కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 12 7 ఉంది కదా! 70కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 14 8 ఉంది కదా! 80కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. 15 7 ఉంది కదా! 70కి సంథింగ్ యాడ్ చేయబోతున్నా. సో ఈ అప్ టు 20 టేబుల్స్ అంటే 11 నుంచి 20 టేబుల్స్ అనేవి మనం బట్టి పట్టకుండా డైరెక్ట్‌గా మనం గుర్తుంచుకునే విధానం చెప్తున్నానన్నమాట. సో మినిమమ్ ఇవి రావాలంటే మీకు అప్ టు 9 టేబుల్స్ వచ్చుంటేనే ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 13 7 ఉంది. సో అంటే ఇక్కడ మనకి 7 టైమ్స్ కాబట్టి 70 రాసుకోవాలి. సో ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ రెండిటిని మల్టిప్లై 7 3 ఎంత ఉంటది? సో 21. సో అంటే 70 ప్లస్ 21 ఎంత అవుద్దంటే 91. సో ఈ విధంగా. నెక్స్ట్ వన్ ఇప్పుడు 19 6 అనుకో. ఇక్కడ 6 టైమ్స్ కాబట్టి 60. నెక్స్ట్ నువ్వేం చేయాలి? 1 వదిలేసి మిగతా రెండిటిని మల్టిప్లై చేయాలి. సో ఏ రెండిటిని మల్టిప్లై చేయాలి? సో ఈ రెండిటిని మల్టిప్లై చేయాలి. 9 6 ఎంత? 9 6 54 రైట్? 9 6 54. సో 60 ప్లస్ 54 ఎంత? సో 114. సో ఇప్పుడు నెక్స్ట్ నుంచి డైరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 17 7 ఉంది. మన బ్రెయిన్‌లో ఫస్ట్ 7 టైమ్స్ కాబట్టి 70. 70 ప్లస్ నెక్స్ట్ ఈ 1 వదిలేసి 7 7 49. 70 ప్లస్ 49 ఎంత అవుతది? 119 అవుతుంది. ఎంత అవుతుందంటే 119 రైట్? 70 ప్లస్ 49 119. నెక్స్ట్ ఇప్పుడు 16 8 ఉంది. మన బ్రెయిన్‌లో ఏం ఫిక్స్ అవ్వాలి ఫస్ట్? 80. 80కి నువ్వేం యాడ్ చేయాలి? 8 6 48. సో 80 ప్లస్ 48. సో 128. ఓకే. 128 ఈస్ ఆన్సర్ రైట్? 128. నెక్స్ట్ ఇప్పుడు 89 ఉంది. సో 90. సో 90కి నువ్వేం యాడ్ చేయాలి? 8 9 72. సో 90 ప్లస్ 72. 90 ప్లస్ 72 ఎంత అవుతది? 162 అవుతుంది. సో ఓకే. సో 162. నెక్స్ట్ వన్ 12 7 12 7 అంటే 7 టైమ్స్ కదా! 70 ప్లస్ 7 2 14. 70 ప్లస్ 14. 70 ప్లస్ 14 ఎంత అవుద్దంటే 84 అవుతుంది కదా! 84. నెక్స్ట్ వన్ 14 8 ఉంది. 8 టైమ్స్ కాబట్టి 80. 80 ప్లస్ 8 4 32. 80 ప్లస్ 32. సో 80 ప్లస్ 32 ఎంత అవుతుంది? 112. సో ఎంత అవుతుందంటే 112 అవుతుంది. నెక్స్ట్ వన్ 15 7 15 7 అంటే 7 టైమ్స్ కాబట్టి 70. 70 ప్లస్ 35. 70 ప్లస్ 35 ఎంత అంటే 105.
సో మనం ఈ విధంగా సో అప్ టు 20 టేబుల్ ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఈజీ ట్రిక్ అండి. సో ఈ ట్రిక్ ప్రకారం మనం అప్ టు 20 టేబుల్స్ ఈజీ గుర్తుంచుకోవచ్చు. మనం దీన్ని ఏది బట్టి పట్టడానికి అవసరం లేదు. జస్ట్ సింపుల్ అండి. వెరీ వెరీ సింపుల్. అంటే 14 5 జా అంటే 50కి సో 5 4 జా 20 యాడ్ చేయాలి. సో దట్ ఈస్ 50 + 20 ఎంత అవుతుందంటే 70. ఇలా ఏది అడిగినా గానీ వెరీ ఈజీగా సో కాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం సో టేబుల్స్ ట్రిక్ అంటాం. సో ఓకే. సో మినిమమ్ ఏ టేబుల్ రావాలన్నా అప్ టు 9 టేబుల్స్ వరకు మీకు వచ్చుంటేనే ఈ అప్ టు 20 టేబుల్స్ అనేవి వెరీ ఈజీగా మీరు సో మనం బ్రెయిన్ కాలిక్యులేషన్ ద్వారా చేయొచ్చనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సపోజ్ 1980 అడిగారనుకోండి. సో 1980 అడిగితే ఏంటి? ఏం ఫిక్స్ అవ్వాలి బ్రెయిన్‌లో? సో 8 టైమ్స్ అడిగారు కాబట్టి 80 ఫిక్స్ అవ్వాలి. 80కి నువ్వేం యాడ్ చేయాలి? ఈ 1 యాక్సెప్ట్ చేయి. 8 9 జా 72. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80 + 72 ఎంతుంటది? 152 రైట్. సో 152. సో ఈ విధంగా నీది బ్రెయిన్‌లో కాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి. దీన్నే మనం టేబుల్ మల్టిప్లికేషన్స్ అంటాం దీన్నే. ఓకే. టేబుల్స్ నేర్చుకోవడం. సో ఓకే. సో మీకిది వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా సో 20 నుంచి 30, 40, 50, 60, 70, 80, 90 సో ఏ టేబుల్ అయినా వెరీ ఈజీగా బ్రెయిన్‌లో కాలిక్యులేట్ చేయొచ్చు. సో జస్ట్ ఓన్లీ ఏందంటే మీరు ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుందనమాట. ఓకేనా? సో ఇవి మనకి టేబుల్స్ అప్ టు 20 వరకు గుర్తుంచుకోవడం. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వీటితో పాటు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 7 ఉంది. 23 ఇంటూ 7 నెక్స్ట్ 42 ఇంటూ 8 ఉంది. 42 ఇంటూ 8 నెక్స్ట్ 96 ఇంటూ 9 ఉంది. 96 ఇంటూ 9 63 ఇంటూ 8 సో ఇలా ఉంది. సో దీన్ని కూడా ఏంటి ట్రిక్స్ అనేది చూద్దాం. డైరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ కూడా. సో ఓకే. సో ఎలా? సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ 7 ఉంది గదా! అంటే 7 ఉంటే ఏం చేయమని చెప్పినా 70 రాసుకోవాలి. 7 ఉంటే 70. ఓకే. 7 ఉంటే 70. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఏ టేబుల్ 20 టేబుల్. ఇదే టేబుల్ 40 టేబుల్. ఇదే టేబుల్ 90 టేబుల్. ఇదేం టేబుల్ 60 టేబుల్. ఇది 20 టేబుల్ కాబట్టి ఇక్కడొచ్చిన 70 నువ్వు ఇమ్మీడియేట్‌గా 2తో మల్టిప్లై చేయాలి. సో 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 70 2 జర్ ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఎంత అవుతుంది ఇది? 140 డైరెక్ట్ చెప్పాలి 140. నెక్స్ట్ వన్ ఈ 2 వదిలేసి 3 7 జా. సో 3 7 జా ఎంత ఉంటది? 21. సో 3 7 జా 21 అంటే మనం యాడ్ చేస్తే 161 కదా! 161 వస్తుంది. యెస్ దట్స్ ఇట్. అంటే ఇప్పుడు సింపుల్‌గా గుర్తుంచుకోండి. ఇంతకుముందు 1 ఉంది కాబట్టి సో మనం దాన్ని మల్టిప్లికేషన్ చేయకపోయినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంతకుముందు చేసిన విధంగా చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇంటూ 7 ఉందనుకో. ఇప్పుడు 70. ఇక్కడ 70 ఉంది. ఇక్కడ 10s ప్లేస్‌లో ఎంత ఉంది? 1. సో 1తో మల్టిప్లికేషన్ చేయకపోయినా సేమ్ రిజల్ట్ వస్తది. 8 7 జర్ ఎంత? 56. అంటే ఇప్పుడు 70 ప్లస్ మీకు డైరెక్ట్ నుంచి 56 అని చెప్పిన. అంటే ఇది ఎంత అవుతుంది? సో 130 ఎంతండి? 126 రైట్? ఎంతొస్తుంది ఇది? 126. సో ఇక్కడ 70 8 7 జా 56. 70 ప్లస్ 56. సో ఎంతొస్తుంది? 70 ప్లస్ 56 126 వస్తుంది. 18 7 జర్ ఎంత అంటే 156 అంతేనా? సో దట్ ఈస్ కావాలంటే చెక్ చేయండి. సో మనం ఎలా చెక్ చేస్తాం? 18 7 జా అంటే 7 8 జా 56. ఓకే. 5 క్యారీ 7 7 1 జా 7 ప్లస్ 5 ఎంత అంటే 12. సో 126 సేమ్ వచ్చిందా రావట్లేదా? యెస్. మరి మనం ఇంతకుముందు ఏం చెప్పినాం డైరెక్ట్‌గా 7 ఉంటే 7 టైమ్స్ 70, 8 ఉంటే 80, 9 ఉంటే 90 అని చెప్పాం కదా! ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా! సో 1తో మల్టిప్లై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే సేమ్ వస్తది. కానీ ఇది ఇక్కడ 20 టేబుల్. 20 టేబుల్ కాబట్టి ఖచ్చితంగా 2తో మల్టిప్లై చేయాలి. 30 టేబుల్ అయితే 3తో మల్టిప్లై చేయాలి. 40 టేబుల్ అయితే 4తో మల్టిప్లై చేయాలి. 80 టేబుల్ అయితే 8తో మల్టిప్లై చేయాలి. ఓకే. అండర్‌స్టూడ్? సో ఇది మనకిప్పుడు ఇక్కడ 70 ఉంది. ఓకే. 70 ఫైన్. ఇది 2 టేబుల్ 20 టేబుల్ కాబట్టి ఇంటూ 2. 72 జర్ 140. మరి 3 7 జర్ ఎంతంటే 21. 140 ప్లస్ 21 ఎంత ఉంటదంటే సో 161 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇదెంత? 80 కదా! ఎంత? 8 టైమ్స్ కాబట్టి 80. సో 80 ఇంటూ 40 టేబుల్. 8 4 జార్. 8 4 జార్ ఎంత ఉంటది? 32 కదా! సో 320. యెస్ 320. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటది? సో 4 వదిలేస్తే 8 2 జార్ 16. 320కి 16 యాడ్ చేస్తే ఎంత నాన్న? సో 336 అవుతది. 336 అవుద్ది. కావాలంటే చూడు 8 2 జార్ 16 1 క్యారీ 32 ప్లస్ 1 33. ఓకే. నెక్స్ట్ ఇది మనం డైరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఇది. సో ఇప్పుడు ఇక్కడ 9 టైమ్స్ అంటే 90. సో 90 ఇంటూ 9 సో 81 8 10 8 10 6 9 జా 54. 8 10 ప్లస్ 54 8 10 ప్లస్ 54 864 కదా! సో 864 దట్స్ ఇట్ ఈస్ ఆన్సర్ 864.
సో చూడండి కావండి 9 6 54, 5 క్యారీ, 9 9 81, 81 + 5 86 రైట్. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చెప్పండి, ఇది ఆన్సర్ ఎంతో? ఇది 8 టైమ్స్ 80. సో 80 ఇది 60 టేబుల్. సో అంటే 6తో మల్టిప్లై చేయాలి. సో 80 × 6, 8 6 ఎంత? 480. 8 6 480 అంటే 48 అంటే 480 ప్లస్ 3. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 6 వదిలేదు. 3 8 ఎంత అంటే 24. సో 24 యూ కెన్ యాడ్ దిస్. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 480 + 20, సో 500. 504 ఈజ్ ఆన్సర్. సో 504 ఈజ్ ఆన్సర్. ఓకే. 8 3 24, 2 క్యారీ, 8 6 48 + 2 50. ఓకే. సో ఈ విధంగా ఏ టేబుల్ అయినా, సో 20 కాదు 300 400 ఏ టేబుల్ అయినా మనం బ్రెయిన్లో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఓవరాల్గా టేబుల్స్. ఓకే. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలంటే సో టేబుల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో టేబుల్స్ అనేవి సో వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇప్పుడు సో ఇంకో 2 3 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఎలా చేయాలి ఏంటనేది సో ఇక్కడ కొన్ని రాస్తున్నాం. మళ్ళీ ఒక 2 ఎగ్జాంపుల్స్. సో 19 × 7 తీసుకున్నా. సో ఇక్కడ మరి 32 × 8 తీసుకున్నా. 32 × 8 నెక్స్ట్ 14 × 7 తీసుకున్నా. నెక్స్ట్ 74 × 7 తీసుకున్నా. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ ఏముంటుంది? 17 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూనిట్ 10s + 1 ఉంది కదా 70. సో ఇక్కడ 7 టైమ్స్ కాబట్టి 70. 7 9 0 ఎంత అంటే 63. దట్ ఈజ్ ఈక్వల్ 133 అవుతుంది. సో 133 అవుతుంది. అంటే 70కి 63 కలిపితే సో 133 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్గా ఇప్పుడు 18 కరెక్టే. ఇక్కడ 8 ఉంది కాబట్టి 80. ఓకే. కానీ ఇక్కడ 10s ప్లేస్లో ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. 3 ఉంది. 30 టేబుల్. 30 టేబుల్ కాబట్టి ఇంటూ 3 చేయాలి. దీన్ని ఇంటూ 3 చేయాలి. సో అంటే ఇది ఎంత? 83 × 240. సో నెక్స్ట్ మనం ఏం యాడ్ చేయాలి? 240కి 2 8 16 యాడ్ చేయాలి. 16. సో 2 8 16 యాడ్ చేస్తే 240 + 16 ఎంత అంటే 256 అవుతుంది. సేమ్ యాస్టేజ్కి ఇప్పుడు చెప్పు ఇది 70. సో ఇక్కడ 7 టైమ్స్ కాబట్టి 70. 70 + 7 4 28. 70 + 28 ఎంత అవుతుంది? సో 98 అవుతుంది. ఓకే. 98. నెక్స్ట్ వన్ 74 × 7 అంటే ఇది 70. ఓకే. 70ని ఎన్ని చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. 70 టేబుల్ కాబట్టి 70 × 7, 77 జార్ ఎంత వస్తుంది? సో 490 వస్తుంది. ఓకే. 490. సో ప్లస్ సో 7 4 జార్ ఎంత? 28. సో ఓకేనా? ఏడింగ్. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 518 ఈజ్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది టేబుల్స్ అనమాట. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. ఇది మనకి టేబుల్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు